హాయ్ అండి. వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్. నేను మీ హిమ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. చాలామంది కామెంట్స్ చేశారు, అలాగా నా వాయిస్ కొంచెం లో పిచ్లో ఉంది అని. యా ష్యూర్, నేను చాలా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాను. అలాగే ఇన్ కేస్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు అంటే నేను ఫ్యూ డేస్లో మైక్తో కూడా చేస్తాను విత్ ఇన్ ఫ్యూ డేస్, సో దట్ నా వాయిస్ వల్ల ఏ ప్రాబ్లం ఉండదు. అండ్ ఒక వ్యూవర్ నన్ను తన హస్బెండ్ గురించి ప్రిడిక్ట్ చేయమన్నారు, ఎన్ని డేస్లో వస్తారు అనేది. సో ఎండ్ ఆఫ్ దిస్ వీడియో నేను తన కోసం కూడా కొన్ని కార్డ్స్, యూనివర్స్ని అడిగి కొన్ని కార్డ్స్ చూస్తాను. అలాగే ఈరోజు నేను జనరల్ రీడింగ్ చేస్తున్నానండి. ఇట్ ఈస్ ఏ మెసేజెస్ ఫ్రమ్ ది యూనివర్స్. సో యూనివర్స్ మీకు ఏమన్నా మెసేజెస్ ఇవ్వాలనుకుంటుందా, ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటోంది అనేవి ఈరోజు చెక్ చేద్దాం. ఓకే, మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాము. యూనివర్స్ చెప్పండి, మా వ్యూవర్స్ కోసం మీరు ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు? చెప్పండి యూనివర్స్, మా మా వ్యూవర్స్కి ఏం మెసేజెస్ ఇవ్వాలనుకుంటున్నారు చెప్పండి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి, సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా వ్యూవర్స్కి. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి యూనివర్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఒక 3 కార్డ్స్ ఇవ్వండి. ఓకే, ఇంకో 2 కార్డ్స్ ఇవ్వండి. ఓకే ఓకే, మీకు ఈరోజు యూనివర్స్ మీకు ఇవ్వాలనుకుంటున్న మెసేజెస్, ఎండ్ ఆఫ్ ది డేక్ 9 ఆఫ్ కప్స్ అండి. యాక్చువల్గా దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ రీడింగ్. ఎందుకంటే 9 ఆఫ్ కప్స్ వచ్చింది అంటే దిస్ ఈజ్ ఏ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ అనమాట. మీకు ఏదో ఒక విష్ ఫుల్ఫిల్ అవబోతుంది. మా వ్యూవర్స్ యొక్క మీ యొక్క ఆశలు, లేకపోతే చాలా డేస్ నుంచి మీరు చాలా దేని గురించో హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో ఆ కళ మీకు నెరవేరబోతోందండి. కంగ్రాచులేషన్స్. సో మీరు ఆ కళ నెరవేర్చుకోవడానికి మీరు ఒక స్టార్, అంటే మీరు కొంచెం బాగా హార్డ్ వర్క్ చేయాలి. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ కూడా వచ్చింది. నేను అన్నాను కదా నిన్ననే, మీరు ఒక కింగ్ లాగా ఉండాలి అని. సో నాకు తెలిసి మీకు ఆ టైం వచ్చిందండి. బీ యాజ్ ఎ కింగ్. సో మీరు మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీరు మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు అనుకున్నది ఏదైనా కూడా సాధించగలరు. అందుకని కింగ్ ఆఫ్ పెంటకల్స్, మీ యువర్ టైమ్ హ్యాస్ కమ్. అందుకని మీరు కన్ఫ్యూజన్లో ఉండకండి. మీరు కన్ఫ్యూజన్లో ఉంటే మీరు చేయలేరు. మీరు కన్ఫ్యూజన్లో ఉండకుండా మీరు క్లారిటీగా మీకు ఏం కావాలో మీరు చూస్ చేసుకొని దాని మీద హార్డ్ వర్క్ చేశారంటే సో మీరు ఒక స్టార్ లాగా వెలిగిపోతారు. దిస్ ఈజ్ ఫర్ షూర్ అండి. ఎందుకంటే 9 ఆఫ్ కప్స్ మీకు ఏది మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నది జరగబోతుంది. మీ విష్ ఫుల్ఫిల్మెంట్, మీ లవ్ లైఫ్ కానీ, లేకపోతే మీ 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 ప్రొఫెషనల్ లైఫ్ కానీ, సో మీరు ఏదైనా కూడా, మీరు ఒకవేళ స్టడీస్ మీరు చదువుకుంటున్నారు అంటే అందులో మీకు మంచి రిజల్ట్ రావాలన్నా కూడా వస్తుంది. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ నాట్ ఓన్లీ ఫర్ మనీ, మీ విష్ ఏదైనా కూడా మీరు సాధించగలుగుతారు. సో మీ టైం వచ్చింది అండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ దిస్ టైం. ఒక టైం అనేది, సమయం అనేది వెళ్ళిపోతే మరి ఆ టైం మనకు రాదు. అందుకని యూటిలైజ్ ఇట్ ఇన్ ప్రొడక్టివ్ వే. మీరు చాలా ప్రొడక్టివ్ వేలో ఎంతగా మీరు హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎంత మీరు స్మార్ట్ వర్క్ చేస్తారో మీకు రిజల్ట్ అంతగా ఉంటుంది. ఎందుకంటే మనకు టైం బాగున్నప్పుడే టైమ్స్ మనం కంఫర్ట్లోనే ఉండాలి అనుకుంటాం. మనకు టైం చాలా బాగుంది అంటే మనకు హాయిగా
మనకు అనుకూలంగా ఉందంటే మనము హార్డ్ వర్క్ చేయడం కన్నా ఎక్కువగా టైం వేస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్కువగా తినడం లేకపోతే ఆహ్, హ్మ్, అంటే కంఫర్ట్ జోన్‌లోనే ఉండాలి అని చూస్తాము. మనము ఇది చాలా బావుంది గదా! ఈరోజు అన్నట్లు మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. సో, అలా టైం వేస్ట్ చేయకోకుండా మనకు టైం బాగున్నప్పుడే టైం మేనేజ్‌మెంట్ చేస్తూ ప్రొడక్టివ్‌గా మనం వర్క్ చేస్తూ అన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. మళ్ళీ ఎక్కువగా హార్డ్‌గా ఉండకూడదు. సో, అన్నిటిని టైం మేనేజ్ చేస్తూ మీరనుకున్నది మీరు స్లోగా మీరు అన్నీ వన్ బై వన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు టైమొచ్చినప్పుడు చెప్పాను గదా! మనకు టైం బాగాలేనప్పుడు గూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. టైం బాగున్నప్పుడు గూడా మనం కంఫర్ట్ జోన్ వదులుకోకుండా మనం అలాగే డల్‌గా కూర్చున్నాము, బాధపడుతూ కూర్చున్నా కూడా వేస్ట్ అనమాట. సో, ఆ టైం బాగున్నప్పుడు కూడా మనము కొంచెం హార్డ్ వర్క్ చేశామనుకో అప్పుడు మీరు ఈ స్టేజ్‌కొస్తారు. బట్ మీరెందుకు కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. సో, ఆ కన్‌ఫ్యూజన్‌ని వదిలిపెట్టేసేయండి. మీకు మీకేదైనా డైలమాలో ఉన్నారు అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించొద్దు. ఎప్పుడూ మన ప్రియారిటీ మన గురించి మీ గురించి మీరు ఆలోచించినప్పుడే, మీరు బాగున్నప్పుడే ఎదుటి వాళ్ళని కూడా మీకు దారి చూపిస్తారు. మీకే ఏ దారి లేనప్పుడు ఎదుటి వాళ్ళకి మీరు ఏ దారి చూపిస్తారు? ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోవాలి. మనం బాగుంటేనే ఇంకొకరిని గైడ్ చేయగలుగుతాం. మనం బాగున్నప్పుడే ఇంకొకరు గైడ్ చేస్తే వాళ్ళు వింటారు. మనం గూడా బాగలేనప్పుడు ఒకరిని గైడ్ చేశామనుకో వాళ్ళెందుకు వింటారు? నీ లైఫ్ నువ్వు బాగలేదు. మరి నీ లైఫ్ మరి నేను నీ మాటలు వినాలా అన్నట్లు వాళ్ళు అలా అనుకుంటారు గదా! సో, అందుకని ఫస్టు మనం బాగుందాం. మనం బాగున్నప్పుడే ఎదుటోళ్ళు గూడా మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనం చెప్పినట్లు గూడా ఉంటారు. సో, ఇది అండి ఈ కార్డ్స్. మనం ఒక్కొక్క కార్డ్ గూడా కొంచెం ఇన్ డెప్త్‌గా వెళ్దాం. ఇక్కడ 2 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకిచ్చారు యూనివర్స్ చెప్పండి? మా వ్యూవర్స్‌కి ఎందులో ఎందుకు డైలమాలో ఉన్నారు? ఆహ్, దాని గురించి కొంచెం క్లియర్‌గా క్లారిఫికేషన్ ఇవ్వండి. 2 ఆఫ్ స్వర్డ్స్ ఎందుకిక్కడ? ఒక ఒక కార్డ్ ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 2 ఆఫ్ స్వర్డ్స్. ఓకే. హీరియోపాంత్. చాలామంది నాకు తెలిసినంత వరకు ఒకరి గురించే వస్తోందండి. ఆ వ్యూవర్ ఎవరో కానీ మీరు ఇది చూడండి. నిన్న స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళకి 2 ఆఫ్ స్వర్డ్స్. మీరు ఆహ్, మీకు ఒక స్టేబుల్ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు. మీకు ఒక స్టేబుల్ లైఫ్ ఉండాలి అనుకుంటున్నారు. సో, దానివల్ల ఇంకొక ఆహ్, అటు స్టేబుల్ లైఫ్ ఓకే. సో, వీళ్ళు దేని నుంచి కొంచెం ఇంకా క్లారిటీగా ఇవ్వండి. ఒక 2 ఆఫ్ స్వర్డ్స్ కదా! ఒకటి స్టేబుల్ లైఫ్ కావాలనుకుంటున్నారు. సోషల్ లైఫ్ కావాలనుకుంటున్నారు. మళ్ళీ వీళ్ళు ఎలా వెళ్తే వీళ్ళ లైఫ్ మా వ్యూవర్స్ లైఫ్ స్టేబుల్‌గా ఉంటది. సో, దేని నుంచి వీళ్ళు డైలమాలో ఉన్నారు? సో, మీరు చూపించే పాత్ ఏంటి? వీళ్ళు అనుకుంటున్నది ఒక స్టేబుల్ లైఫ్, మ్యారేజ్ కావాలి అనుకుంటున్నారు. బట్ వీళ్ళు ఆహ్, ఏ ఏ దారిలో నడిస్తే బావుంటుంది చెప్పండి యూనివర్స్? ఇంకొకటేది? 2 స్వర్డ్స్‌లో వన్ ఆఫ్ ది స్వర్డ్ గిరియప్పంతే. ఇంకో స్వర్డ్ ఏంటి? ఓకే. ఐ విల్ టేక్ వన్. యాహ్! మీకు ఒక స్టేబుల్ లైఫ్, సోషల్ లైఫ్ కావాలి అనుకుంటున్నారు. ఇంకొకటి నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీరు ఆహ్, ఇది స్టెబిలిటీ అండి. హీరోపంత్ స్టెబిలిటీ. బట్ ఇది ఇన్‌స్టేబుల్ అనమాట. అంటే ఒక్కసారి ప్యాషనబుల్‌గా ఉంటారు. బట్ సమ్‌టైమ్స్ ఆ ప్యాషన్ ఉండదు. యాహ్! మేబీ ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది అంటే హీరో పంట్ అంటే ఆహ్, ఆహ్, సోషల్ నార్మ్స్ అనమాట. లైక్ సోషల్ నార్మ్స్ అంటే ఎలా చెప్పాలి? ఆహ్, ఇలా చేస్తే మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఎలా చెప్పాలి అంటే ఇంట్లో చాలా స్ట్రిక్ట్‌గా పెరిగింటారు. ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ అయితే ఆ, ఒక అమ్మాయిలు యూఎస్ అంటే ఓవర్ స్టేట్స్‌కి వెళ్ళకూడదు. సో,
మనం చాలా పద్ధతిగా ఉండాలి. అమ్మాయిలు ఇలా ఎలా పడితే అలా ఉండకూడదు. సో, సోషల్ నార్మ్స్ అనమాట. ఆహ్, ఆ విధంగా ఆ విధంగా అనమాట. లేకుంటే లవ్ మ్యారేజెస్ ఒప్పుకోరు. సో, ఆ విధంగా భయపడుతూ ఉంటారు. మళ్ళీ నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే బట్ ప్యాషన్ అనమాట. ప్యాషన్ కాబట్టి నాకిష్టము. నేను ఖచ్చితంగా ఓవర్ స్టేట్స్‌కి వెళ్ళాలి. లేకపోతే నేను అతన్ని ఇష్టపడుతున్నాను. అతను లేకపోతే నేను ఇంకో మ్యారేజ్ చేసుకోలేను. సో, ఆ విధంగా ఉండేది నైట్ ఆఫ్ వ్యాన్స్. సో, ఇలాగ మీ స్టోరీ ఎలాగా రిలేట్ అవుతుందో అలా చూసుకోండి. సో, ఈ రెండిటి ఈ ఈ 2 ఈ 2 వేస్‌లో మీరు ఏమంటారు స్ట్రగుల్ అవుతున్నారు. రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలి? ఇది మ్యారేజెస్ పరంగా గూడా వస్తుంది. అంటే లవ్ మ్యారేజెస్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజెస్ ఆ విధంగా కూడా మన వ్యూవర్స్ ఉన్నట్లున్నారు. ఏది చూజ్ చేసుకోవాలి అని. లేకపోతే స్టడీస్ మ్యాటర్ వస్తుంది. ఆహ్, అట్లా స్టేట్స్‌కి వెళ్ళుకోకుండా ఇంట్లోనే బుద్ధిగా ఇక్కడే మన సిటీలోనే చదువుకొని ఏదో ఒక జాబ్ చేసుకొని ఉండొచ్చు అని. లేకపోతే ఇంకా ఇంకా నాకు సో, ఈ వ్యూవర్స్‌కి మీ స్టోరీ ఎలా ఉందో ఆ స్టోరీ విధంగా. నైట్ ఆఫ్ వ్యాన్స్ అంటే అది ప్యాషనేట్ అనమాట. ఇంట్లో ఒప్పుకోరు. కానీ నాది చేసి తరేలే. అదంటే నాకిష్టం. సో, ఇదంటే నాకిష్టం. నేను చేయకోకుండా ఉండలేను. బట్ ఇది ఇంట్లో ఒప్పుకోరు. సో, ఇంట్లో ఒప్పుకుంటే ఐయామ్ హ్యాపీ. సో, ఆ విధంగా స్ట్రగుల్ అవుతున్నారు. మీకు యూనివర్స్ ఇచ్చే ఆహ్, మీకు యూనివర్స్ ఏది ఇస్తోంది అంటే, మీ మనసుకి నచ్చింది చేయండి. మీ మనసుకి ఏది నచ్చితే ఇంట్లో సో, మీరు అట్లా చూడండి ఎండ్ ఆఫ్ ది డెకొచ్చి మీరు ఆహ్, అట్లా ఇంట్లో ఒప్పుకోరు అంటూ చాలా ఏమైపోయినారు అంటే ఇంకా అలోన్‌గా ఫీల్ అవుతున్నారు. అరే! ఇంకా నా లైఫ్ ఇంతేనా? నేను అనుకున్నదేమీ జరగవా? మా ఇంట్లో ఒప్పుకోరే అన్నట్లు మీరు చాలా బాధపడుతున్నారనమాట. సో, మీరు అట్లా బాధలన్నీ ఏమీ ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మీరు మీరు అనుకున్నదే మీరు ఒప్పించండి. ఇంట్లో వాళ్ళని ఒప్పించండి. ఎందుకంటే మీ ప్యాషన్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఒకవేళ వారు వినట్లేదు అంటే మీరు ట్రై చేయండి. ఇది స్టార్ ఎందుకొచ్చింది? మీరందుకే మీరే స్టార్ అంటే యాక్చువల్‌గా యూ విల్ గ్లో అనమాట. సో, మీరెప్పుడు గ్లో అవుతారు? మీరందుకు మీరు హార్డ్ వర్క్ చేసినప్పుడే గ్లో అవుతారు. మీరు ఎప్పుడు చూసినా భయపడుకుంటూ ఉండొద్దండి. ఇలా భయపడుతూ ఉన్నంత కాలం మిమ్మల్ని అందరూ బాధ పెడుతూనే ఉంటారు. సో, మీరు ఎప్పుడూ భయపడకూడదు. భయం ఉన్న చోట గెలుపుండదు. భయం ఉంటే మీరు అలాగే భయపడుతూ లైఫ్ లాంగ్ అలా భయపడుతూనే ఉంటారు. ఇంకా నాకింక భయమే ఇక నాకు చేత కాదు అంటే మీరింకా ఇంకా ఈ ప్యాషన్ వదులుకోండి. సో, మీకు లేదు మీ ప్యాషన్ లేకుండా మీ లైఫే లేదు అన్నప్పుడు భయాన్ని వదులుకోండి. రెండిట్లో ఏదో ఒకటి వదులుకోండి. భయాన్నన్నా వదులుకోండి, లేదంటే మీ ప్యాషన్నన్నా వదులుకోండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. నేను ప్యాషన్ వదులుకుంటాను. సో, ఐయామ్ హ్యాపీ విత్ వాటెవర్ ఐ హావ్ అనుకున్న వాళ్ళు ఓకే. ప్యాషన్ వదులుకోండి. ఇంట్లోనే హ్యాపీగా ఆహ్, మీకు ఆహ్ మీకు ఏదైతే సోషల్ నార్మ్సే మేలు. మా ఇంట్లో వాళ్ళు చెప్పిన మాటలే వేలు. మా ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు నేను నడుచుకుంటాను. నేను అలా ఉండగలను. నా ప్యాషన్ లేకపోయినా గూడా ఉండగలను అనే నమ్మకం మీకుంటే ఓకే. మీ ప్యాషన్‌ని వదిలేసేయండి. ఇంకా మీకు మీ మీ డ్రీమ్‌లో గూడా ఆ కోరిక అప్పుడెప్పుడో ఉండేది గదా! అలా చేసుంటే బావుండు గదా! అని ఇంకా మీరు లైఫ్‌లో ఎప్పుడూ అనుకోకూడదు. ఎందుకంటే మీరు ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే స్టిక్ ఆన్ దట్ డెసిషన్. ఒకసారి మీ డెసిషన్ తీసుకున్నారంటే ఇంకా మీకు అది గుర్తు రాకూడదు. సో, అందుకనే ఆహ్, మీరు రెండిట్లో ఒక స్టక్ అవ్వకూడదు. డిసైడ్ చేసుకొనే తీరాలి. ఇంక డిసైడ్ చేసుకున్నాము అంటే ఇంకా మీకు అప్పటికి ఆ ఆలోచనకి మీరు వెళ్ళొద్దండి. చెప్పాను గదండీ! మీరు ప్యాషన్‌ని వదులుకుంటాను అంటే మీరు ఫ్యామిలీ నార్మ్స్‌ని ఫాలో అవ్వండి. ఇంకా దాని గురించి ఎప్పటికీ ఆలోచించకూడదు. దాని గురించి కూడదు గూడా. లేదు నేను ఫ్యామిలీ నార్మ్స్ అంటూ వెళ్తే నేను లైఫ్‌లో హ్యాపీగా ఉండలేను అంటే స్లోగా అన్నా మీ ఫ్యామిలీకి మీరు నచ్చజెప్పుకుంటారు. మీ విజయం మీ ఇంటి వాళ్ళకు నచ్చుతుంది. ఖచ్చితంగా రిజల్ట్ చూసి మీ పేరెంట్స్ కానీ లేకపోతే మీ ఎల్డర్స్ ఎవరైనా కూడా ఖచ్చితంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని నమ్మకంతో ముందుకు వెళ్ళండి. యూనివర్స్ అయితే మీకు ఇచ్చే సజెషన్ ఇదే. మీ ప్యాషన్‌ని ఫాలో అవ్వండి అనే ఇస్తున్నారు. లేదు ఇంకా చూసే వాళ్ళకి ఇంకా క్లారిటీగా కావాలి అంటే యాహ్! ఐ విల్ చెక్ ఫర్ అదర్ 2 కార్డ్స్ ఆల్సో. యూనివర్స్ చెప్పండి. ది స్టార్ ఎందుకిక్కడ? ది స్టార్ ఎందుకు చెప్పండి?
ఒక కార్డ్ ఇవ్వండి ఇది స్టార్కి. ఓకే, 2 కార్డ్స్ ఇచ్చారు. ది స్టార్. ఇక్కడ ఇక్కడ ది 2 ఆఫ్ కప్స్ వచ్చింది అండి. 2 ఆఫ్ కప్స్ వచ్చింది అంటే యా దీన్ని బట్టి చూస్తుంటే కొంతమంది ఇక్కడ లవ్ మ్యారేజెసా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా అనే అనే డైలమాలో కూడా ఉన్నారు. ఎందుకు అంటే 2 ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి. ఇది సోల్మేట్ కార్డ్ అనమాట. ది హెర్మిట్ అని వచ్చింది. సో మీరు యు ఆర్ అనలైజింగ్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ అనమాట. అంటే మీరు ఇందులో కూడా కొంచెం చాలా ఆలోచిస్తున్నారు ఏం చేయాలి, లవ్ మ్యారేజ్ చేసుకోవాలా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో అందుకని మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకు మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. ఎలా అబ్బా ఎలాగా, మీ మీ పర్సన్ మీకు ది స్టార్ లాగా అనిపిస్తున్నారు. కానీ మీ ఇంట్లో ఒప్పుకోరు. సో అది మీ డైలమా. సో ఇది కింగ్ ఆఫ్ పెంటకల్స్. కింగ్ ఆఫ్ పెంటకల్స్కి మీకు కింగ్ ఆఫ్ పెంటకల్స్కి మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్. కింగ్ ఆఫ్ పెంటకల్స్ ఎందుకు ఇక్కడ? వై ఇస్ ద కింగ్ ఆఫ్ పెంటకల్స్? కింగ్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి. కింగ్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్. గివ్ మీ ది క్లారిఫికేషన్ కోడ్ ఫర్ కింగ్ ఆఫ్ పెంటకల్స్. యా మీరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి కింగ్ ఆఫ్ పెంటకల్స్ది. సో మీ పర్సన్ మీకు ది స్ట్రెంగ్త్, మీ పర్సనే మీకు ధైర్యం. సో కింగ్ ఆఫ్ పెంటకల్స్ మీ పర్సన్ మీకు ధైర్యం. సో యు ఆర్ వెరీ ఎమోషనల్ అబౌట్ యువర్ పర్సన్. సో దీన్ని చూస్తూ ఉంటే సో దిస్ ఈజ్ యువర్ టైం అండి, దిస్ ఈజ్ యువర్ టైం. సో మీ స్టోరీని బట్టి చూస్తే మీకు లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అనే క్వశ్చన్లో మీరు ఉంటే యా యూ విల్ డెఫినెట్లీ హ్యావ్ టు చూస్ వన్ థింగ్. ఎందుకంటే మీ పర్సన్ కూడా గుడ్ పర్సన్ హియర్. మీరు మీ పర్సన్ని నమ్మచ్చు. అండ్ అలాగే మీరు అనాలిసిస్ ఫేస్లో ఉన్నారు ఇప్పుడు. ఏం చేయాలి ఏం చేయకూడదు అనే అనాలిసిస్ ఫేస్లో ఉన్నారు. అకార్డింగ్ టు దీస్ కార్డ్స్, ఇఫ్ యు ఆర్ స్ట్రగ్లింగ్ అబౌట్ యువర్ మ్యారేజ్, దెన్ యువర్ పర్సన్ ఈజ్ యువర్ సోల్మేట్. ఓకే, యువర్ పర్సన్ ఈజ్ డెఫినెట్లీ యువర్ సోల్మేట్. యూ కెన్ గో విత్ హిమ్. లేకపోతే మీ లైఫ్లో ఎవ్వరు ఇక్కడ చూస్తుంటే మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్నారండి. ఇంట్లో చూసిన సంబంధమా లేకపోతే మీ ప్యాషనేట్ పర్సన్ అని నాకు తెలిసినంత వరకు మీ లవ్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో చూపించిన మ్యారేజ్ చేసుకున్నా కూడా దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ డెసిషన్. మీరు అది కూడా మీరు చేసుకోవచ్చు. బట్ నేను చెప్పాను కదా, మీరు డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయిన తర్వాత ఫ్యూచర్లో బాధపడకూడదు. అదొక్కటే మీరు డిసైడ్ అవ్వాలి అంతే. సో ఇది ఫర్ లవ్ రిలేటెడ్ రీడింగ్. లేదు మీ లైఫ్లో లవ్ అలాంటివన్నీ ఏమీ లేదు, ఆ ఆలోచనలు మీకు ఇంకా లేవు అంటే, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఎనీ సంథింగ్ స్టడీస్ లేకపోతే ప్రొఫెషనల్ పరంగా అయితే యూ కెన్ అస్యూమ్ దిస్ పర్సన్ యాజ్ యువర్ బాస్. లేకపోతే ఇది యూ కెన్ అస్యూమ్ దిస్ యాజ్ యువర్ ఫ్యామిలీ పర్సన్. సో మీ ఫ్యామిలీ పర్సన్ కోసం మీరు చాలా మీ ఫ్యామిలీ పర్సన్కి మీరు గెలిచి చూపించాలి అనుకుంటున్నారు. బట్ వాళ్ళు మీరు సాధిస్తే వాళ్ళు ఖచ్చితంగా సంతోషపడతారు
అనే నమ్మకం మీకుంది. కానీ ముందుగానే చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. బికాజ్ దిస్ ఈజ్ అగైనెస్ట్ టు యువర్ ఫ్యామిలీ నార్మ్స్. అదే ఉంటాయి కదా! ఆర్థోడాక్స్ ఫ్యామిలీలో. సో, అలా 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 అనుకుంటున్నారు మీరు. సో, లేదండి, మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మీ ఇంట్లో మీ సోల్‌మేట్స్ అంటే నాట్ ఓన్లీ ఫర్ లవర్స్, మీ ఫ్యామిలీ పర్సన్స్ కూడా మీ సోల్‌మేట్స్. సో, మీ ఫ్యామిలీ పర్సన్స్ ఖచ్చితంగా మీరు చేసేదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. సో, డోంట్ లీవ్ యువర్ ప్యాషన్. మీ ప్యాషన్‌ని వదలొద్దండి. మీరు మీ పట్టుదల మీకు బలం. మీ ఇంట్లో వాళ్ళే మీకు బలం. ఖచ్చితంగా మీరు చెయ్యాలనుకున్న దాన్ని చెయ్యండి. రిజల్ట్ చూసి వాళ్ళు ఖచ్చితంగా హ్యాపీనెస్, అంటే వాళ్ళు ఖచ్చితంగా సంతోషపడతారు. ప్రొఫెషనల్‌లో కూడా మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. యూ జస్ట్ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ కైండ్లీ వర్క్ హార్డ్. సో, ఇది అండి ఈరోజు రీడింగ్ అయితే ఇది. ఓకే. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బట్ ఈరోజు రీడింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చాలా పాజిటివ్ రీడింగ్. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ అండి. ఇంతకుముందు ఇంతకుముందు వీడియోలో అంత పాజిటివ్గా రాలేదు కాబట్టి నేను ఇలా చెప్పలేదు. బట్ దిస్ ఈజ్ రియల్లీ ఎ వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్. ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్. అండ్ అలాగే నేను చెప్పాను కదా, ఒక వ్యూవర్ తన హస్బెండ్ గురించి అడిగారు. సో, తన గురించి నేను యూనివర్స్ని ఇప్పుడు ఒక 2 minutes అడుగుతాను. వాళ్ళ హస్బెండ్ ఎప్పుడు వస్తారు, అసలు వస్తారా రారా అనే విషయం, ఆ 2 questions వ్యూవర్ కోసం అడుగుతాను. చెప్పండి యూనివర్స్, మా మా వ్యూవర్ 1 person మీ నేమ్ చెప్తే మళ్ళీ మీరు హర్ట్ అవుతారేమో అని మీ నేమ్ చెప్పట్లేదండి. మీ నేమ్ నేను మనసులోనే అనుకుంటున్నాను. చెప్పండి, తన నేమ్ ఆర్తో స్టార్ట్ అవుతుంది. యూనివర్స్, తన హస్బెండ్ తిరిగి వస్తారా తన కోసము? ఒక ఎస్ ఆర్ నో కార్డ్ చెప్పండి. ఫస్ట్ ఎస్ ఆర్ నో, తన హస్బెండ్ తన కోసం తిరిగి వస్తారా? అలాగే ఎక్స్ ఆర్ నో చెప్పిన తర్వాత ఎప్పటి లోపల తిరిగి వస్తారు అనే క్వశ్చన్కి కూడా ఆన్సర్ చేయండి. ఒక కార్డ్ ఇవ్వండి. మా వ్యూవర్ యొక్క పర్సన్ తిరిగి వస్తారా? ఎస్, కంపల్సరీ అండి. ఇట్ ఇస్ ఎ బిగ్ 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 ఎస్. మీ పర్సన్ వస్తారు అండి. మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు. మీకు స్టెబిలిటీ ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా వస్తారు. ఎస్ కార్డ్, ది బిగ్ ఎస్, మామూలు ఎస్ కూడా కాదు. తర్వాత ఎప్పటిలోగా వస్తారు చెప్పండి యూనివర్స్? మా వ్యూవర్ హస్బెండ్ ఎప్పటిలోగా వస్తారు? నంబర్ ఇవ్వండి. నంబర్ చెప్పండి. మా వ్యూవర్ హస్బెండ్ ఎప్పటి లోపల వస్తారు? మా వ్యూవర్ హస్బెండ్ ఎప్పటి లోపల వస్తారు? కింద పడిందంటే నంబర్ రాలేదు. బట్ మీ పర్సన్ నిన్ను చాలా ఇష్టపడుతున్నారండి. చాలా అంటే చాలా. మేబీ ఇక్కడ నంబర్ రాకపోయినా కూడా ఇక్కడ 2 cups ఉన్నాయి కాబట్టి 2 days 2 weeks. ఓకే. బట్ నంబర్ కూడా క్లారిటీగా ఒక నంబర్ ఉండే కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ఒక నంబర్ ఉన్న కార్డ్ ఇవ్వండి యూనివర్స్. ఓకే. సో, మీకు ఏమైనా గొడవ జరిగినా కూడా మీ పర్సన్ మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారండి. సో, ఎండ్ ఆఫ్ ది డేకు 2. సో, ఖచ్చితంగా 2 days 2 months ఖచ్చితంగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. లేకుంటే 20 నంబర్ కూడా రిలేటెడ్లో ఉంది. సో, మీ పర్సన్ ఖచ్చితంగా వితిన్ 2 days 2 months, లేకపోతే ఒక 20 days లోపల, 2 months లోపల, 20 days లోపల ఖచ్చితంగా వస్తారండి. మీకు అపాలజీ కూడా చెప్పాలనుకుంటున్నారు. మీ పర్సన్కి మీరంటే చాలా ఇష్టం, కానీ బయట చెప్పట్లేదు అంతే. బయటికి మీకు చెప్పట్లేదు. నాకు తెలిసినంత వరకు మీ పర్సన్ కానీ మీరు కానీ అది క్యాన్సర్ కర్కాటక రాశి అన్న అయి ఉండాలి, మీనరాశి అయినా అయి ఉండాలి. ఇది వాటర్ ఎనర్జీ చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ ఎనర్జీ, ఇక్కడ వాటర్ ఎనర్జీ, ఇక్కడ వాటర్ ఎనర్జీని, ఇక్కడ వాటర్ ఎనర్జీ. సో, ఖచ్చితంగా ఐఎమ్ వెరీ డామ్ ష్యూర్ అండి, కర్కాటక రాశి అయినా అయి ఉండాలి, మీనరాశి అయినా అయి ఉండాలి. లేకపోతే సన్ సైన్ అన్న ఇట్లా వాటర్ సైన్ ఉన్న రాశి అయి ఉండాలి. ఇది అండి మీ పర్సన్. కంగ్రాచులేషన్ అండి, మీ పర్సన్ అయితే ఖచ్చితంగా వస్తారు. యువర్ లక్కీ పర్సన్ అండి. ఓకే.
థ్యాంక్ యూ అండి. మీ వీడియో ఇంతవరకు సహనంగా చూసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఆహ్, మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.